మన శరీరం లేచి నిలబడడానికి కూడా సహకరించిన రోజు, మన చేతులతో నీరు కూడా తాగలేని రోజు, మన కాలు ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేని రోజు, మన పనులకు ఇంకొకరిపై ఆధారపడిన రోజు, మన భావాన్ని మన నోటితో చెప్పలేని రోజు, మన నిస్సహాయ స్థితికి మనపై మనకే జాలి కలిగిన రోజు, మన జీవితంలో ఏం చేశామో, ఏం సాధించామో, ఏం పోగొట్టుకుంటున్నామో అన్నీ స్పష్టంగా తెలిసిపోతుంది. కానీ అప్పటికి అంతా చేజారిపోతుంది. కానీ తప్పును కూడా సరిదిద్దుకునే అవకాశం కూడా ఉండదు. అందుకే అన్నీ బాగున్నప్పుడే ఆత్మజ్ఞానం గురించి తపన పడదాం. నలుగురంటే నలుగురు ఆత్మీయులను సంపాదించుకుందాం, ఆత్మ బంధువులను సంపాదించుకుందాం, అటువైపు పయనిద్దాం. ఏమైనా తప్పుగా చెప్పి ఉంటే క్షమించండి. దండాలు.